గ్యాస్, అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, మంట, అసౌకర్యం అనిపిస్తున్నదా? మందులు తీసుకోకుండా మీ వంటింట్లోనే ఉన్న సింపుల్ పదార్థాలతో కేవలం 5 నిమిషాల్లోనే ఈ సమస్యకు ఉపశమనం పొందొచ్చు. ఈరోజు నేను మీకు చెప్పబోయే చిట్కా చాలా సులభం, సహజం, మరి ముఖ్యంగా వెంటనే పనిచేసేలా ఉంటుంది. అయితే ఆ సింపుల్ రెమెడీ ఏమిటో ఇప్పుడు చూద్దాం. వెంటనే ఉపశమనమిచ్చి వంటింటి చిట్కా. 1. జీలకర్ర నీరు, జీరా వాటర్. తయారీ విధానం: ఒక గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 3-5 నిమిషాలు మరిగించండి. కొంచెం చల్లారిన తర్వాత తాగండి. లాభాలు: గ్యాస్ తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపులో ఉన్న మంటను తగ్గిస్తుంది. 2. అల్లం ప్లస్ తేనె. విధానం: ఒక చిన్న ముక్క అల్లం రసం తీసుకుని అందులో 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకోండి. లాభాలు: అసిడిటీ తగ్గుతుంది, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. 3. బేకింగ్ సోడా నీరు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. విధానం: ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా కలిపి తాగండి. గమనిక: ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, రోజూ వాడకూడదు. 4. గోరువెచ్చని నీరు. గోరువెచ్చని నీరు మెల్లగా తాగడం వల్ల గ్యాస్ బయటకు వెళ్తుంది, కడుపు నొప్పి తగ్గుతుంది. గ్యాస్ అండ్ అసిడిటీ ఎందుకు వస్తుంది? సమయానికి భోజనం చెయ్యకపోవడం, ఎక్కువగా వేయించిన మసాలా ఆహారం తినడం, కార్బోనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఒత్తిడి, నిద్రలేమి. నివారణ కోసం చిట్కాలు: చిన్న చిన్న మోతాదుల్లో తరచుగా తినండి. భోజనం తర్వాత వెంటనే పడుకోకండి. రోజూ కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి. యోగా, నడక చెయ్యండి. ఇప్పుడు డాక్టర్ను సంప్రదించాలి. తరచూ అసిడిటీ వస్తే, ఛాతినొప్పి, వాంతులు ఉంటే, మందులు తీసుకున్నా తగ్గకపోతే. ఇలా చిన్న చిన్న వంటింటి చిట్కాలతో గ్యాస్ అండ్ అసిడిటీ సమస్యను సులభంగా నియంత్రించవచ్చు. అయితే ఈ సమస్య తరచూ వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చెయ్యకండి. మీ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం మరో మంచి హెల్త్ టిప్తో. ధన్యవాదాలు.